ఏందంటే మన దావత్లల్లా ఊరందరికీ నచ్చేటట్టు వంట చేయాలంటే ఇక అది ఇసుకల సూదిని వెతికినంత కష్టం కదా. మొన్న మన నిర్మల్ దగ్గర గాయత్రీపురంలో జరిగిన ఒక గృహప్రవేశం భోజనాలు చూస్తే నా దిమాగ్ ఖరాబ్ అయింది. ఓహో, నిర్మల్లనా? ఈ కుకింగ్ సీకే క్యాటరింగ్ వాళ్ళు చేసిన వంటల అద్భుతం. ఆ వంటల గురించి వింటుంటేనే నోరూరిపోతుంది. నా పాలక్ పనీర్, పనీర్ బటర్ మసాలా, ముద్ద వంకాయ, మెంతి కూర, వెజ్ పులావ్, సాంబార్ లాంటి ఘాటైన కూరలున్నాయి. అరేరే, పేర్లు చెప్తుంటేనే మస్తు ఆకలవుతుంది. గదే కదా, ఆ రోజు దావత్ల ప్రాణం మన బిర్యానీ. బిర్యానీ అంటే ఆ ఇష్టమే వేరు. వీళ్ళ కెపాసిటీ చూస్తే చిన్న ఫంక్షన్లే కాదు, ఏకంగా 500 మంది నుంచి 5,000 మంది దాకా వంట చేయగలరు తెలుసా. 5,000 మందా? అవును. పెళ్ళైనా గృహప్రవేశమైనా వెజ్ నాన్ వెజ్ ఏదైనా సరే ఒకే తీరుగా దుమ్ము దులుపుతారు. ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి, కొన్ని వంటలు కేవలం కడుపు నింపుతాయి, కానీ కొన్ని వంటలు మాత్రం మనసులో అట్లా నిలిచిపోతాయి. బహుశా ఒక వంటవాడికి దక్కే అతి పెద్ద బహుమతి అదేనేమో. సంప్రదాయ స్వీట్లైన బూరేలు, డబుల్ కా మీఠా ఇవే కాకుండా వెజ్ పులావ్, బాస్మతి రైస్, సాంబార్, సాలడ్స్, కొన్ని వంటలు కేవలం కడుపు నింపుతాయి, కానీ కుకింగ్ సీకే లాంటి వారు చేసే కొన్ని వంటలు మాత్రం మనసులో నిలిచిపోతాయి అని.